మనందరి పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. ఎలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి అవిధేయత, రెండవది విధేయత. అవిధేయత వలన కలిగేటువంటి ఫలము ఎలా ఉంటుంది, విధేయత కలిగి ఉండటం వల్ల ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది అనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు వ్రాస్తూ, ఒక మనుషుని అవిధేయత వలన పాపులుగా చేయబడ్డారు అని అంటాడు. అవును, ఒకని అవిధేయత అనగా ఆనాడు ఏదేను వనములో ఆదాము అవ్వలు తినవద్దన్నటువంటి పండును తినుట ద్వారా ఈ లోకంలోనికి వారు పాపమును, శాపమును, వేదనను, మరణాన్ని తీసుకువచ్చారు ప్రియులారా. కాబట్టి ఆదాము తర్వాత ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ పాపములోనే జన్మిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. అంటే దావీదు కూడా చెప్తున్నటువంటి మాట, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అని అంటాడు. కాబట్టి ఆ విధంగా ఆదాము యొక్క అవిధేయత వలన కలిగినటువంటి పాపం అనేది పుట్టబోయేటువంటి మానవులకు కూడా సంక్రమించింది ప్రియులారా. మరి ఆ యొక్క పాపాన్ని తీసివేయడానికై ఒక వ్యక్తి విధేయుడిగా మారవలసి వచ్చినది. ఆ వ్యక్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకని ఇక్కడ చూసినట్లయితే, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆ యొక్క పాపము లేనటువంటి స్థితి, నీతిమంతమైనటువంటి స్థితి మానవులందరికీ కలగాలనే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క మాటకు విధేయుడై ఈ లోకానికి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు పిల్లరా. ఆదాము యొక్క అవిధేయత వలన పాపం వస్తే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు విధేయత వలన ఈ లోకంలోనికి నీతి వచ్చింది, నిర్దోషత్వం వచ్చింది, పాపము లేనటువంటి స్థితి ఈ లోకంలోనికి ప్రభు ప్రవేశపెట్టారు. అందుకనే ప్రభువుని గురించి వ్రాస్తూ హెబ్రీ పత్రికలో, ఆయన అనగా ప్రభు అయినటువంటి యేసు, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. అవును, ఏమిటా తండ్రి చిత్తం అంటే, అనేకుల పాప పరిహారార్థమై తన్ను తాను తగ్గించుకొని భూమి మీదకి మానవుడిగా రావడమే. వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి యొక్క పాపాన్ని ఆయన మీద వేసుకొని, ఆయన పాపిగా మారి ఆ పాపమును కల్వరి శిలువలో ఆయన మరణింప చేయడం ద్వారా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడుగా ఉంటున్నాడు పిల్లరా. తండ్రి యొక్క మాటకు విధేయుడై ఈ లోకంలో ఆయన జీవించినటువంటి జీవిత విధానమే మనకు మాదిరి. తద్వారా ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కల్వరి శిలువలో తన యొక్క రక్తాన్ని చిందించారో, ఆ రక్తమునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి క్రియలతో సంబంధం లేకుండా నీతిమంతులుగా మార్చడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఇక పాపము అనేది మానవుని యొక్క జీవితంలో ఉండకుండా ఉండాలనే ఆయన తండ్రి మాటకు విధేయుడై తన యొక్క అమూల్యమైనటువంటి రక్తమును చిందించాడు. ఎవరైతే ఆ రక్తమునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా నీతిమంతులుగా ప్రభు మారుస్తున్నారు పిల్లరా. కాబట్టి అవిధేయత అనేది మనలో నుంచి తీసివేసుకొని విధేయులుగా ఎప్పుడైతే మారుతామో అప్పుడు మన ప్రతి పాపాన్ని కూడా తీసివేసి పరిశుద్ధపరిచి ఆయన యొక్క రాజ్యంలోనికి మనందరినీ కూడా వారసులుగా చేస్తున్నాడు పిల్లరా. కాబట్టి ఆయన యొక్క విధేయత ద్వారానే మనందరికీ కూడా పాపక్షమాపణ, మనందరినీ కూడా పరిశుద్ధపరుస్తున్నాడు, మనందరినీ కూడా తన యొక్క నిత్య రాజ్యంలోనికి ఆయన చేర్చుకుంటున్నాడు పిల్లరా. కాబట్టి ఇదే నా వాక్య ధ్యానం ద్వారా మనమందరం కూడా దేవునికి అవిధేయులైనటువంటి స్థితిలోనే ఉన్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. దేవుని వెదకువాడు ఎవడు కూడా లేడు. ప్రతి వాడు త్రోవ తప్పినటువంటి స్థితిలో ఉన్నాడు పిల్లరా. అటువంటి త్రోవ తప్పినటువంటి స్థితి నుంచి తిరిగి మానవుని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికే ఆయన విధేయుడిగా ఈ లోకంలోనికి వచ్చి తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. విధేయత కలిగి ఉంటున్నామా, లేదా ఆదాములాగా అవిధేయులుగా ఉంటున్నామా? ఒకవేళ అవిధేయులుగా ఉన్నట్లయితే దానివల్ల వచ్చేటువంటి జీతం ఏమిటంటే శాపము, మరణము, నిత్యమైనటువంటి నరకము. కానీ దేవుని యొక్క మాటకు విధేయులు ఎప్పుడైతే అవుతామో సమాధానకరమైనటువంటి స్థితి, నిత్యమైనటువంటి జీవము కలిగినటువంటి స్థితి, నిత్యమైనటువంటి సంతోషము కలిగినటువంటి పరలోక రాజ్యమే. కాబట్టి మనలో ఉన్నటువంటి అవిధేయతను తీసివేసుకుందాం. విధేయత కలిగినటువంటి వాడుగా క్రీస్తు మార్గంలో నడుద్దాం. తద్వారా ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందుకుందాం.
అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఆనాడు నాయన ఆదాము అవిధేయత వలన ఈ లోకంలోనికి పాపాన్ని తీసుకొచ్చారు ప్రభా. కానీ మీరైతే మా పాపాన్ని అలాగ సంక్రమించినటువంటి మా పాపాన్ని తీసివేయడానికి, మీరు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి విధేయుడిగా ఈ లోకంలోకి వచ్చి మా కొరకు రక్తాన్ని చిందించారు నాయన. కాబట్టి మేము ఆ రక్తమునందు విశ్వాసం ఉంచి మా మార్గాలను సరిచేసుకొని మీ యొక్క బోధలకు విధేయులై మీ నిత్య రాజ్యాన్ని చేరే భాగ్యం ప్రతిబిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.